దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను గోరుమిటీలు చేయడం చూపిస్తున్నాను. మనకి పిండి ఏంటంటే మనకి మైదా పిండితో బాగుంటాయి గోరుమిటీలు, గోధుమ పిండితో బాగోవు. మనం ఎలా చేసుకోవాలంటే చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ పిండి కన్నా కొంచెం కొంచెం టైట్గా అంటే ఇంగిలాగా ఇలా చేసుకోవాలి పిండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు పిండి కలిపేసి పక్కన పెట్టి ఒక తడి బట్టతో అదే బట్ట తడిపేసి గట్టిగా పిండేసి ఆ క్లాత్ పైన వేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే పిండి ఆరిపోకుండా. ఈ పావుగంట సేపు పక్కన పెడతాం కదా, పిండి గమ్మున ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోతే పైన అది కొంచెం హార్డ్గా అయిపోతుంది పిండి. అందుకని కొంచెం ఏంటంటే స్మూత్గా అవ్వడానికి తర్వాత పిండి నాతే స్మూత్గా ఉంటుంది. స్మూత్గా అయిన తర్వాత చేసుకుంటే బాగా వస్తాయని చెప్పేసి అలాగా పావుగంట బయట పెడతాం, పక్కన పెడతాం. అలా పెట్టేసిన తర్వాత తీసాను ఇప్పుడు నేను. ఈ తీసిన పిండిని మనం ఇలాగా చిన్న వంటల కింద అంటే మనకు సైజు గోరుమిటీలు ఏ సైజు కావాలితే ఆ సైజు చేసుకుని దాన్ని ఇలాగ ఒక కణికిలాగా ఇలా పొడవుగా ఒక కణికిలాగా చేసుకుని ఇలాగ ఒక కణికిలాగా చేసుకొని ఇలా పక్కన పెడుతున్నాను. అంటే మీకు చేసి చూపించడం కోసం నేను కొంచెం చిన్న ముద్ద చేసి తెచ్చాను కిచెన్లోంచి. మనకి పెద్ద సైజు కావాలంటే ఇలా కొంచెం పెద్ద ముద్ద తీసుకుంటే ఇలాగ పెద్ద వస్తుంది. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు. అయితే ఇక్కడ మనకి ఎంత పిండికి ఏమేమి కలుపుకోవాలో, పాకం పట్టేటప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మనకి షుగర్ ఎంత తీసుకోవాలి, అన్నీ నేను డీటెయిల్స్గా చెప్తాను. అయితే ముందు మనం ఈ చపాతీ పిండి చెప్పాను కదా, ఈ చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా చేసుకోవాలి. దీన్ని ఒక పావుగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తడి బట్ట కప్పి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇలా తీసి నేను చేస్తాను. ముందు గోరుమిట్టి చేయడం చూపించేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు కూడా ఇంకా ఈ ఫింగర్స్ చూడండి కరెక్ట్గా ఈ బొటకన వేలు ఉంది కదా, ఈ బొటకన వేలు ఇంకా ఇలా వేయాలి ఫస్ట్. చూడండి, ఇంకా ఈ నాలుగేళ్ళు ఇలా కింద నాలుగేళ్ళు ఇలా ఉండాలి. ఈ బొటకన వేలు మట్టుకి ఇలా ఉండాలి. చూడండి, మనం చేసింది ఇలాగ ఫ్రంట్కి వస్తూ ఉంటుంది అన్నమాట. మన గోరుతో ఇలాగ గోరుమిట్టి చేసినప్పుడు మనకి ఇలాగా ఫ్రంట్తో వస్తూ ఉంటుంది. ఇలా ఫ్రంట్కి రావాలన్నమాట. ఇది చాలా ఈజీ, నేర్చుకునేదాకా కష్టంగా ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి అంటే శాంపిల్ మీకు ఒక 4 చూపిద్దామని చెప్పేసి నేను కొంచెం పిండి తీసుకుని ఇలా తెచ్చానమాట. ఆ చేతితో చేశాను కదా, ఈ చేతితో కూడా చేస్తాను అనమాట. అంటే మనకు చేయడం వస్తే మనం ఏ చేతితోనో చేసుకోవచ్చు. అంటే మనకి కొంచెం గోల్డ్ నొప్పి చేసినాయి అన్నప్పుడు మనం చేయి మార్చుకోవచ్చు. కానీ నాకు ఈ చేయి అలవాటు ఎక్కువ. ఏ పని చేసినా ఈ చేతితో చేస్తాను, ఆ చేతితో చేయలేను. అదో ఆ ఊరిమిటి ఇందాక బాగానే చేయగలిగాను, కానీ నాకు ఈ చేతితో అలవాటు. ఏ పనైనా నాకు ఇదే రైట్ హ్యాండ్. ఇలాగా అంటే మనకి ఏ సైజు కావాలితే ఆ సైజ్ చేసుకోవచ్చు. కనపడుతున్నాయి కదా, ఇంకా కనపడుతున్నాయి కదా. అయితే మేము వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం, అంటే తణుకులో ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ వాళ్ళు ఎలా చేసేవారంటే ఇలాగా ఆ చివరి ఈ చివరి ఇలా స్టిక్ చేసేసేవారు. అంటే ఇలాగ ఎలా అంటే ఒక బండి చక్రం కింద ఇలాగ ఉంచేవారు అనమాట. దీన్ని అంటే వేయించుకునేటప్పుడు మనం చూడండి, గారెలు వేసుకుని మనం అట్ల పుల్లతో ఎలా తీసుకుంటాము, ఈజీగా ఉంటాయి కదా. పాకం పట్టినప్పుడు ఈ కూడా ఇరిగిపోకుండా అంటే ఈ ఈ ఈ ఈ కొన ఇరగకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇలాగ రింగుల కింద చక్రాల కింద చేసేసి
వేయించేసి మన గారెలు ఎలా తీసుకుంటాము అట్లతోనూ అలాగే తీసేసేవారనమాట. అంటే పాకంలో ఇలా రింగుల కింద ముందు వేయించేసి నూనెను కూడా వేయించేసి కూడా అలాగే తీసేవారు. తర్వాత పాకంలో కూడా అలాగే ముంచి తీసేసి పక్కన పెట్టేసేవారనమాట. అంటే ఏంటంటే గోరుమిట్టిల మీద పాకం మనం పాకం పట్టేసినది పోసేస్తే ఎలా అంటే ఒకే చోట అట్ల కింద పట్టేయడం, హెవీ స్వీట్ కింద ఉండడం అలాగవుతాయన్నమాట. ఇలా చేయడం, ఇలా ముంచి తీసేయడం వల్ల, ఇలా ముంచేసి పక్కన ఏసేయడం వల్ల ఏంటంటే అంతటికి ఈవెన్‌గా పట్టుద్ది. అది అసలు పాకం పట్టేరా లేదా అన్నట్టుగా ఉంటదన్నమాట. అసలు తెలీదన్నమాట, కనపడదు. అంటే మామూలుగా నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయి నైస్‌గా, సాఫ్ట్‌గా అలాగే కనపడతది తప్ప అసలు పాకం పట్టినట్టు కూడా తెలియకుండా ఉంటాయన్నమాట. ఆ రకంగా అది చేసుకునేవారు వాళ్ళు. మనకేసైతే మనం ఇలాగే చేసుకుంటాం కదా! అర్ధచంద్రాకారంలోనే మనం ఇలా చేసుకుంటాం కదా! గోరుమిట్టి. అయితే మనకి చూడండి సారె పంచిపెడతారు కదా! సారె పంచిపెట్టినప్పుడు కూడా గోరుమిట్టిలు పంచిపెడుతూ ఉంటారు కదా! అప్పుడైతే ఇంకా కొంచెం మనం పెద్ద సైజ్ చేసుకుంటాం. అదొకసారి అది కూడా చేసి చూపిస్తాను. మనం ఎంత సైజ్ చేసుకుంటాం అప్పుడు ఎంత ముద్ద తీసుకోవాలప్పుడు. ఆ సారె పంచిపెట్టినప్పుడు మనకి పెద్ద పెద్ద గోరుమిట్టీలు ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద ముద్ద చేసుకొని బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలన్నమాట. మనకు కలపడంలోనే ఉంటది. గోరుమిట్టి అనేది మనకు కలపడంలోనే ఉంటది. ఇప్పుడు చేస్తాను. ఇదిగో మనకి చూసారా? మనకి సారీ పంచి పెడతారు కదా! అప్పుడు మనకి ఇలాగా కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటారన్నమాట. ఇలాగ పెద్ద సైజు. ఇంకా ఇలా చేసుకుంటారు పెద్ద సైజు. ఇలాగా కనపడుతుంది కదా గోరుమిట్టి ఇలా ఈ సైజ్ చేసుకుంటారు. ఇలాగ మనకు చాలా ఇలా చేయడం వస్తే మనం ఫాస్ట్‌గా ఇన్నన్నా చేసుకోవచ్చు. మళ్ళా ఇదే పిండితో మనం గవ్వలు చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి గవ్వలు కూడా అంతే. గవ్వల మటికి మనకి పంచదార కన్నా బెల్లంతోనే బావుంటాయి. ఈ గోరుమిట్టీలేమో బెల్లం కంటే కూడా పంచదారతోనే బాగుంటాయి. అయితే మనం అసలు ఈ పిండి ఎలా కలుపుకోవాలనేది మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఒక కేజీ మైదా పిండి అంటే మనకు చెప్తాను కదా! గోధుమ పిండి కంటే కూడా మనకి హెల్త్ మంచిది కాదని మైదా పిండి చెప్పినప్పుడు కూడా మనకు మైదా పిండితోనే కొన్ని ఐటెమ్స్ బావుంటాయి. ఎందుకంటే గోరుమిటీలు కంపల్సరీగా మనకి మైదా పిండితోనే బాగుంటాయి. మనం కేజీ మైదా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు కేజీ మైదా పిండి తీసుకొని అచ్చం మైదా పిండితోనే గోరుమిటీలు చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే మెత్తగా ఉంటాయి. ఒక 4 రోజులు అయ్యేసరికిని. ఏంటే సాగుతాయి, జీలిబండిలా సాగుతాయి, గట్టి పడిపోతుంది, బాగోదు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా కేజీ మైదా పిండి తీసుకున్నామంటే పావు కిలో బొంబాయి రవ్వ కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటాయి. ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. కొంచెం అది ఇంకా గట్టిగా పడకుండా మెత్తగా అవ్వకుండా బాగుంటాయన్నమాట ఎన్నాళ్ళైనా. అంటే ఒక 10 డేస్ అయినా 20 డేస్ అయినా నెలైనా బాగుంటాయి. డబ్బాలో పెట్టేసుకుంటే గాలి గాలి వెళ్ళకుండా డబ్బాలో పెట్టేసుకుంటే బాగుంటాయన్నమాట. అయితే ఇది మనకి ఇలాగా కేజీ పిండి తీసుకుంటాము. కేజీ పిండికిని మనం పావు కేజీ ఏమో తీసుకుంటాము. ఏది బొంబాయి రవ్వ తీసుకుంటాము. లైట్‌గా మాత్రం ఎప్పుడు కూడా మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ మనకి సాల్ట్ అనేది లైట్‌గానే వేసుకోవాలి. ఎందుకంటే మనం పాకం పట్టుకుంటాం. ఎందుకంటే స్వీట్ కాబట్టి మళ్ళీ ఉప్పతనం ఎక్కువ రాకూడదు కాబట్టి ఏదో లైట్‌గా మనం సాల్ట్ అనేది వేసుకుంటాం. అయితే ఈ పిండిలోను ఈ బొంబాయి రవ్వ, ఈ మైదా పిండి కలుపుకుంటాం కదా! కలిపిన తర్వాత అందులోను కంపల్సరీగా ఒక కేజీ మైదా పిండితో మనం చేసుకున్నట్లయితే గనక 150 గ్రామ్స్ నెయ్యేసుకుంటే చాలా బావుంటుంది. 150 గ్రామ్స్ నెయ్యి ఏంటంటే అలాగా చల్లారిపోయిన నెయ్యి కాకుండా కాగనిచ్చి ఆ వేడిది ఆ పిండిలో ఏస్తే అక్కడ ఏసినప్పుడు ఆ పిండి మీద అలా పొంగుతూ ఉంటదన్నమాట. నెయ్యి పొంగులు వస్తూ ఉంటది. ఆ రకంగా వేసుకొని మొత్తం నీళ్ళు పోయకుండా ముందు ఆ నెయ్యితోని మొత్తం పిండంతా కలుపుకున్నాక అప్పుడు తగిన పాలలో వాటర్ ఏసుకొని అప్పుడు మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చెప్పాను కదా! చపాతీ పిండి కన్నా కొద్దిగా టైట్‌గా కలుపుకోవాలి. కలుపుకొని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది పిండి కలిపే ప్రాసెస్ ఇది. అయితే మనం చెప్తున్నాం కదా! కేజీకి కంపల్సరీగా మనకి కేజీ బెల్లం కానీ, కేజీ పంచదార కానీ ఎందుకంటే కేజీ మైదా పిండి ఏసుకుంటున్నాం, పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం. అంటే అక్కడ కేజీంపావు అవుతుంది ఆ క్వాంటిటీ. అప్పుడు ఆ క్వాంటిటీకి మనం ఖచ్చితంగా కేజీ బెల్లం కానీ, కేజీ పంచదార కానీ ఏసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి మరిగేటప్పుడు ఏంటంటే మనకు దింపేసి ముందు ఇలాచీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గనక ఫ్లేవర్‌తో గోరుమిటీలు చాలా బాగుంటాయి. మనకి పాకం రావాలంటే మనకి తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చినప్పుడు మనకిష్టమైతే అంటే ఎక్కువ మోతాదులో చేసుకున్నప్పుడు ఒక్కోటి మనం ఉంచి తీసడం కష్టమవుతది. ఈ లోపల పాకం చల్లారిపోతూ ఉంటది కాబట్టి థిక్‌నెస్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే గోరుమిటీలు ఇలా వేయించేసి ఒక బేషన్‌లోను
ఒక బేషన్‌లో వెడల్పాటి బేషన్‌లో మనం ఈ గోరుమిటీలు వేయించినయన్నీ ఏసేసుకుంటే గనక, ఈ పాకం ని పెట్టిన తర్వాత ఈ పాకం అంతా కూడా మనం ఈ గోరుమిటీల మీద ఏసేసుకొని, గోరుమిటీలని ఇలాగా అలా కుదుపుకుంటూ, ఇలాగ అటు ఇటు పైన కింద అడుగు పైకి వచ్చేలాగా కుదుపుకుంటూ అలా పక్కన పెట్టుకుంటే గనక చల్లారిన తర్వాత శుభ్రంగా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి తీసేసి, మళ్ళీ వేరేగా మనం సెపరేట్‌గా ఒక పళ్ళెంలో పేర్చుకుంటే శుభ్రంగా మనకి ఎక్స్‌ట్రా పడింది పాకం అంతా కూడా మనకి అలాగక్కడ ఆరిపోతుంది కాబట్టి ఆ ప్లేట్‌లోని ఇంక అదంతా లేకుండా నీట్‌గా ఒక్కో గోరుమిట్ట పక్కన ఒక పళ్ళెంలో పెట్టేసుకొని చల్లారినాక డబ్బాలో ఏసుకోవచ్చు. లేదు మనకి ఈరోజు గోరుమిట్టీలు చాలా ఎక్కువగా చేసుకున్నాము, సారి పంచిపెడుతున్నాము, ఒక 1000 మందికి సారి పంచిపెట్టాలి, 1000 గోరుమిట్టి చేసాము. లేట్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది. కాబట్టి ఇంకప్పుడు కుదరదింకా. ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంకా పాకం పెట్టుకుంటే కూడా ఇంక ఓపిక లేదు, కుదరదు అన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ వేయించేసిన గోరుమిటీలన్నీ కూడా మనకి గాలి తగలకుండా ఒక పెద్ద డబ్బాలో ఒక ఐరన్ డబ్బాలేసుకుంటే ఇంకా బావుంటాయి మెత్తపడకుండా. అలాంటి డబ్బా ఏదన్నా ఉంటే గనక, మనకి పూర్వం ఉండేయి కదా! బియ్యం డబ్బాలు, ఐరన్ డబ్బాలు అలాంటి ఆటిల్లో మనం మూత పెట్టేసుకొని ఓ డబ్బాలో పెట్టేసుకుంటే గనక, మర్నాడు పొద్దున్న లేచిన తర్వాత మనం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం మనం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పాకం పట్టుకొని పెట్టుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని ఇలా ముంచుకొని తీసుకోవచ్చు. ఇంత లేదంటే అలా పోసుకోవచ్చు. ఎందుకంటే మనం సారి పెంచిపెట్టి ఏంటంటే మనకి ఈవెన్‌గా పడద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి అంతా కూడా గోరుమిట్టి ఈవెన్‌గా పడద్ది. ఎందుకంటే మనం వేయించుకొని పక్కకు తీసుకుంటే ఎలాగా నీట్‌గా ఉంటది. సాఫ్ట్‌గాను ఆ రకంగా ఉంటది. ఆ పాకంలోను మనం ఈ గోరుమిట్టీలు వేయించిన గోరుమిట్టీలు పాకంలో ఇలా ముంచేసి వెంటనే తీసేసి ఇంకో దాని మీద ఏసేసుకుంటాం. అలాగైతే ఇంక అసలు మనకి పాకం పట్టిరా లేదన్నట్టుగా ఉంటది. సాఫ్ట్‌గా ఉంటదనమాట. అదే మనం ఇలా ఒకే దాంట్లో పోసేసుకుంటే ఒకే చోట ముద్ద ముద్ద కింద పడిపోవడం కానీ, లేపోతే ఇంకా ఎక్స్‌ట్రా వేస్ట్ అంతా కూడా పళ్ళెంలో ఉండిపోవడం గానీ, ఇలా అవుతా ఉంటది. ఇలా ముంచుకొని తీసుకోవడం వల్ల మనకి చాలా అందంగా ఉంటది చూడడానికి. కాకపోతే కొంచెం ఓర్పుతో. ఆ పాకం ముంచి తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటేని చిక్కబడిపోతూ ఉంటది తొందరగానే. అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం మళ్ళా పొయ్యి మీద సెగ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటే బావుంటుంది. ఆ పాకం మరిగేటప్పుడు కూడా కొంచెం నెయ్యి పిసరేసుకుంటే గనక ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే మనకి ఇలాచీ పౌడర్‌తో పాటు కొంచెం నెయ్యి కూడా ఏసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోరుమిటీలు అంటే. గోరుమిటీలు చేయడం పెద్ద విద్యేమి కాదు. అసల చేయడం వచ్చిందంటే గనక ఎన్ని గోరుమిటీలైనా సునాయాసంగా చేసుకోవచ్చుమాట. మనకి ఇలాగ అర్ధచంద్రాకారంలో కావాలితే అర్ధచంద్రాకారంలో మనం ఇలా ఉంచేసుకోవచ్చు గోరుమిటీని. లేదంటే గనక ఇలాగా రింగ్ టైప్‌లో అన్నా చేసేసుకోవచ్చు. అంటే మనకేసేటంటే మనకి ఈస్ట్‌లో ఇలాగ ఎక్కువగా మనం ఇలాగే చేసుకుంటాం కాబట్టి మనం ఇలా ఉంచుకుంటాం. ఇది గోరుమిటి. మనకి పెద్ద సైజు కావాలంటే గనక ఇందాక మనం చెప్పినట్టుగా ఇగో ఈ ఈ సైజు పెద్ద సైజు ఇలాగా పెద్ద సైజు కావాలంటే ఈ సైజ్ చేసుకోవచ్చు. ఇలా కనబడుతుంది కదా! ఈ సైజు పెద్ద సైజు ఇలాగా. చిన్న సైజు కావాలి ఏ సైజు కావాలితే మనకి ఆ సైజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా తాటగా కావాలి, చిన్ని కావాలి అన్నప్పుడు కూడా మనం ఇంకా తాటగా ఇంకా చూడండి అంటే మనం ఎంత తాట కావాలంటే అంత తక్కువ పిండి తీసుకొని పలసగా చేసుకుంటే మనకొచ్చేస్తాయి. చూడండి షాపుల్లో అమ్ముతారు కదా! చిన్నయి అమ్ముతారు కదా! ఇంగో ఇలా మాట. ఇలా చిన్నయి. తాటగా అంటే తొందరగా ఎగిపోతాయన్నమాట. చాలా తొందరగా ఎగిపోతాయి. తాటగా ఉంటాయన్నమాట. చాలా తొందరగా ఎగిపోతాయి. ఇది కూడా మనకి ఇంకా తాటగా కావాలి, ఇంకా పెద్ద సైజు రావాలి అనుకున్నప్పుడు మనం ఇంకిలా కనికిలా పెద్ద సైజు చేసుకుంటే మనకి ఎంత తక్కువ సన్నగా చేసుకుంటే అంత సన్నగా మనం గోరుమిటి వచ్చేస్తుందన్నమాట. చూడండి ఇంత పొడుగు ఉంది కదా! ఇప్పుడు గోరుమిటి కూడా అంతే చాలా పెద్ద సైజు వస్తుంది చూడండి ఇప్పుడు చేస్తాను. చూసారా గోరుమిటి ఎంత వచ్చిందో? ఇలాగా ఇంత పెద్ద చేసినప్పుడు ఏముందంటే గమ్మున అలా ఇరిగిపోతాయి అని చెప్పేసి చెప్పాను కదా! ఇలా చేసుకునేవారు అక్కడ వెస్ట్ గోదావరిలోనే అంతే. ఇంక ఇరిగిపోకుండా ఉంటదన్నమాట. ఇలాగా వాళ్ళు కూడా ఈ సైజ్ చేసేసుకునేవారు. పెద్ద సైజ్ చేసేవారు. దీన్ని ఇలాగా స్టిక్ చేసేసి ఆ చివర ఈ చివరని ఇలాగా ఒక ఒక బండి చక్రం కిందమాట. దీన్ని ఇలా వేయించేసుకుని బావుంటది. ఇంకా మనకి ఇంక విరగదన్నమాట ఇంకా.
ఇంకా పాకం పట్టినప్పుడు కానీ, వేయించినప్పుడు కానీ విరగకుండా ఉంటది. ఇంక ఇలా ఆ 2 చివర్లు ఇలా మనం కలిపేసుకున్నట్లయితే గనక, ఇలాగ మనం ఇలాగ అట్లపొల పెట్టి మనం ఎన్నైనా ఇలా ఏయించేసుకొని తీసుకోవచ్చు. అలా పాకంలో కూడా ఇలా ముంచి తీసేసుకుంటాకి వీలుగుంటది. నాకు తెలిసి ఇంత సైజు పెద్దది చేసుకున్నప్పుడు ఇలాగా ఆ చివర, ఈ చివర ఇలా స్టిక్ చేసుకుంటేనే బెటర్. ఇలాగా బావుంటుంది. కలిపేసుకుంటే 2 కోనలో కలిపేసుకుంటే గనక వేయించుకుంటాకి, పాకం పెట్టుకుంటాకి కూడా బావుంటది. ఇది గోరుమిటీల ప్రాసెస్. కనిపిస్తుంది కదా! ఓకే. థ్యాంక్ యూ.